జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అసెంబ్లీలో చాలా హడావిడి చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లా అండ్ ఆర్డర్ ఇష్యూ అంతా కూడా చాలా ఎక్కువైపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఎవరో బ్రతికే పరిస్థితి లేదు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అయితే దీని గురించి ఆయన చెల్లెలు కాంగ్రెస్ పార్టీ ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి సొంత చెల్లెలు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఆమె చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలను కూడా ఇప్పుడు మనం చూద్దాం. అదే పోస్తాను అని అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు హత్య రాజకీయాలు చేశారు, గొడ్డలి రాజకీయాలు చేశారు. హత్య చేయించిన వాళ్ళతో భుజాలు రాసుకొని తిరిగారు. సొంత చెల్లెళ్ళకే 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు. నిజమే కదా పాపం. నిజంగా చెప్పుకోవాలనుకుంటే షర్మిల గారు మాట్లాడిన దానికి 100కి 100% మార్కులు ఇచ్చి ఆవిడ కంప్లీట్ గా నిజాలే మాట్లాడింది. వెన్నుపోటు పొడవడానికి వాళ్ళ చెల్లెల్ని సొంత చెల్లెలను కూడా చూడకుండా వాళ్ళను కూడా బయటికి గెంటేసి గొడ్డలి పోటుకి గురైనటువంటి వాళ్ళ బాబాయికి హత్యకి ఇంతవరకు ఏమీ చేయలేకపోయారు. అధికారంలో ఉండి న్యాయం చేయలేకపోయారు. ఇక రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తాడు ఆయన? అంతేకాకుండా ఆయన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా హత్య రాజకీయాలకి ఆయన పెట్టింది పేరు. వాళ్ళందరి పని కూనీలు చేసేవాళ్ళకి, లేదంటే హత్యలు చేసేవాళ్ళకి, దోపిడీలు చేసేవాళ్ళు ఆయన వెనకాల వేసుకుని తిరుగుతున్నాడు. ఇంకా చూద్దాం, చాలా మాట్లాడారు. చెప్పాలంటే పర్ఫెక్ట్, నిజంగా చెప్పాలంటే ఆవిడికి ఎవరో జగన్మోహన్ రెడ్డికి పర్ఫెక్ట్ శత్రు. ఎవరో అంటారు, ఏదో ఏదో సినిమాలో కూడా ఉంటుంది, శత్రువులు ఎక్కడో లేరు మన ఇంట్లోనే ఉంటారని చెప్పి ఉన్నట్టుగా ఈవిడ ఒక్కతి చాలు, మేడం ఒక్కతి చాలు జగన్మోహన్ రెడ్డి గారికి మాది ఏమంటారు చూసావా, మొత్తం నాశనం చేసేయడానికి ఆవిడ ఒక్కతి చాలు. ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టారు. ఈ రోజు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారు. ఢిల్లీలో ధర్నా చేస్తారా? ప్రత్యేక హోదా గురించి ఎప్పుడైనా చేశాడా ఈ 5 సంవత్సరాల్లో? 5 సంవత్సరాల మీద అధికారంలో ఉన్నారు కదా, మరి ఢిల్లీలో చెప్పండి. చెప్పే దమ్ము ఉంటే వైసీపీలో ఎప్పుడైనా సరే రండి, ఇప్పుడు చూద్దాం. ప్రత్యేక హోదా అసలు ముందే లేకుండా చేశారు కదా. ఏం చేసావు? ఎవరి దగ్గర తాకట్టు పెట్టావు? ప్రత్యేక హోదా గురించి మీరు ఏ రోజు పట్టించుకోలేదు, పోలవరం గురించి మీరు ఏ రోజు పట్టించుకోలేదు, రాజధాని గురించి అని చెప్పి 3 రాజధానులను కన్ఫ్యూజ్ చేశారు. ఆఖరికి కడప స్టీల్ ఫ్యాక్టరీని కూడా మీరు పట్టించుకోలేదు. విశాఖ స్టీల్ మన రాష్ట్రానికే తలమానికమైన అమ్మేస్తామన్నా కూడా పట్టించుకోలేదు. ఈ రోజు మాత్రం ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారు. సిగ్గు లేదు మళ్ళీ. మీ కార్యకర్తను చంపేస్తే ఢిల్లీకి వెళ్ళి మీరు ధర్నా చేస్తున్నారే. సొంత చెల్లెలు చెప్తుంది ఎవరి కార్యకర్తలు. మీరు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు? న్యాయం కోసం. ఆంధ్రప్రదేశ్ కి భవిష్యత్తు ప్రత్యేక హోదా అనేది, అలాంటి దానికోసం ఒక్క రోజైనా ఢిల్లీలో ధర్నా చేశాడా? విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ధర్నా చేశాడా? అమరావతి రాజధాని గురించి ధర్నా చేశాడా? అమరావతికి రావాల్సినటువంటి, ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి అనేక పెట్టుబడుల గురించి ఏమన్నా ధర్నా చేశాడా? అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఫండ్స్ గురించి ఏమన్నా ఇప్పుడు ధర్నా చేశాడా? లేదు. విజయసాయి రెడ్డి గారి గురించి, ఆయన మీద ఉన్నటువంటి కేసుల గురించి, ఆయన బెయిల్ గురించి, లేదంటే వివేకానందరెడ్డి గారికి సంబంధించిన హత్య కేసులు, వాళ్ళ తమ్ముడు ఎక్కడికి జైలు వెళ్ళిపోతాడు అంటే దాని గురించి, ఆయన్ని ఎక్కడ లోపలేసేస్తారో, ఆయన కోపం తెచ్చేసుకుంటారో, ఏ మోదీ గారు కోపం తెచ్చుకుంటాడో, ఏ అమిత్ షా గారు కోపం తెచ్చుకుంటాడో, మళ్ళీ నన్ను లోపల తీసేస్తారేమో అని చెప్పి ఆయన భయపడి ఎంతసేపు వెళ్ళి వాళ్ళ కాళ్ళు మొక్కడం రావడం, ప్రభుత్వ ఖాతాలో కంప్లీట్గా ఆ డబ్బులన్నీ మళ్ళీ ఫ్లైట్కి, ఖర్చులకి, తిరగటానికి, జలసాలకి, మళ్ళీ ప్రభుత్వ ఖర్చు. ఏం ఉపయోగం? ఒక్కసారైనా సరే ఆవిడ మాట్లాడిన దాంట్లో ఏ మాత్రం తప్పు లేదు. అసలు నిజంగా అసలు షర్మిల గారు గనక ఆ పార్టీలో ఉండుంటే నిజంగా కాస్త కోస్తే ఏమన్నా మంచి పేరు వచ్చేదేమో జగన్మోహన్ రెడ్డి గారికి.
ఆ సొంత చెల్లెల్ని అంతలా కష్టపడింది కదా, కనీసం ఏ రాజ్యసభ ఎమ్మెల్సీనో మంత్రో ఇంకొకటో పార్టీకి సంబంధించిన పదవు ఇచ్చి పెట్టుకోవడానికి కూడా ఆయన మనసు ఒప్పలేదు అంటే, సొంత చెల్లెలకే న్యాయం చేయలేనోడు, సొంత చెల్లెల్నే పట్టించుకున్నటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రజలను ఎందుకు పట్టించుకుంటాడు అనేది రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు ఈసారి. ఇద్దరు చెల్లెళ్ళు బయటకు వచ్చి ఆయన ఇలాంటి వ్యక్తి, హత్యా రాజకీయాలను ప్రోత్సహించే వ్యక్తి, మా తండ్రి చచ్చిపోవడానికి కారణమైనటువంటి వ్యక్తి, వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వివేకానంద రెడ్డి గారి కూతురు చెప్పుకుంటూ వచ్చింది. ఆమె చెల్లెలుగా ఈమె చెప్పుకుంటూ వచ్చింది. ఆస్తిలో సంపాదించింది వాళ్ళ నాన్న పేరు మీద సంపాదించినటువంటి కొన్ని వేల కోట్ల ఆస్తుల రూపాయలకి నాకేంటి అని అడిగితే మెడ పట్టుకుని గోడకేసి గుద్దేసినటువంటి వ్యక్తి ఇంకా రాష్ట్ర ప్రజలకి మీరు ఎప్పుడన్నా నిజంగానే చాలా మంది చెప్పారు, పిల్లికి బిచ్చమైనడు దేనికో తీసుకొచ్చి చెయ్యో పెట్టాడంట. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేస్తాడండి? మేము పిచ్చ కాకపోతే ఇప్పటికైనా ప్రజలు ఎవరు నమ్మట్లేదు, కాకపోతే ఈయన ఇంకా ఎగురుతున్నాడు. కావు నేనున్నాను, నేను బతికే ఉన్నాను అనుకుంటూ ఇంకా ఎదుగుతున్నాడు ఆయన. ఒకవైపు ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో మీరు అసెంబ్లీలో ఉండకుండా ఉండే ధైర్యం మీకు లేక ఇలా సాకులు వెతుక్కొని మీరు ఢిల్లీ వెళ్తామంటున్నారే. అంటే అసెంబ్లీలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా అది ప్రజలకు వ్యతిరేకమైన అది పాస్ అయిపోవాలనా? మీరు ఉన్నదే 11 మంది, కనీసం ఆ బిల్స్ మీద డిస్కషన్ మీకు అవసరం లేదా? మీరు కొట్లాడాల్సిన అవసరం లేదా? ఏం ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? కూడా అంటున్నారు కదా, మేము ఏదో సాక్షి మీడియానో లేకపోతే టీడీపీ మీడియానో పట్టుకొని మాట్లాడడం లేదు. మా ఎంక్వైరీలు మేము చేసుకొని న్యూట్రల్ మీడియాతో లోకల్ గా మేము మాట్లాడిన తర్వాత మేము వచ్చిన కన్క్లూషన్ ఏమిటి అంటే, ఇది వ్యక్తిగత మర్డర్. మొన్నటి వరకు కూడా హత్య చేసిన వాళ్ళు, హత్య గురైన వాళ్ళు ఇద్దరు వైసీపీతోనే ఉన్నారు. మరి అలాంటప్పుడు ఇది పొలిటికల్ మర్డర్ ఎలా అవుతుంది? ఈ పొలిటికల్ మర్డర్ అని మీరు చెప్పి మీరు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తున్నారా? దేనికి? మీ ఉనికి కాపాడుకోవడం కోసం, మీ పార్టీ కోసం అని చెప్తున్నారు. ప్రజలు ఏం ఆలోచిస్తారు? ఈరోజు వరదలు వస్తున్నాయి మన రాష్ట్రంలో. చాలా క్లియర్ గా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఏ పార్టీకి సంబంధం లేదు, మేము వ్యక్తిగతంగా మేము ఎంక్వైరీ చేయించుకున్నాం. ఇద్దరు వ్యక్తులు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలే. వాళ్ళ వ్యక్తిగత తగాదాల వల్ల ఒకళ్ళకొకళ్ళు చంపేసుకున్నారు, ఒకళ్ళకొకళ్ళు దాడి చేసుకున్నారు అని చెప్పి చాలా క్లియర్ గా చెప్తున్నాం. ఇక్కడ ఆ పార్టీకి అండగట్టడం ఏంటి? ఇక్కడ దాని గురించి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి నువ్వు ధర్నా చేయటం ఏంటి? నీ పార్టీ వ్యక్తులను మీరే పొడుచుకుని చంపించేసుకుని మీరే చేసుకుని మీరు మళ్ళీ వేరే పార్టీ మీద వేసేసి అది రాజకీయ కక్ష అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి ఢిల్లీలో ధర్నాలు చేస్తారా? సిగ్గు లేదా అని అడుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కనీసం ఇంగిత జ్ఞానం లేనటువంటి బతుకు మీద ఎందుకు బ్రతుకుతున్నారని చెప్పి డైరెక్ట్ గానే తిడుతున్నారు. ఇకపోతే వరదల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా అనేక వరదలు వచ్చి రాష్ట్రంలో పక్క వరదలు కానీ తుఫాన్లు కానీ వస్తుంటే దాని మీద ఇలా అక్కడ అందట్లేదు ఈ అందట్లేదు అని చెప్పి గ్రౌండ్ లెవెల్లో తిరగాల్సింది మీరు హత్య రాజకీయాలు చేసుకుంటూ తిరుగుతున్నారంటే సిగ్గు లేదా అని చెప్పారు. కానీ వ్యక్తిగత మర్డర్లో మీ పార్టీకి సంబంధించిన ఇద్దరు కొట్టుకొని చచ్చిపోతే ఈరోజు మీరు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారా? ప్రజల కోసం మీరు ఎందుకు నిలబడలేదు? మీ పార్టీ వాళ్ళు ఓటేస్తే మీరు గెలిచారా? మీ పార్టీ వాళ్ళ కోసమే మీరు ముఖ్యమంత్రి అయ్యారా? 5 సంవత్సరాల్లో మీరు ప్రజల కోసం పనిచేయలేదు కానీ ఈ రోజు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారు. సిగ్గున్నారు కదా? సిగ్గు లేదమ్మా. కానీ ఈ విషయంలో పోలీసులు కూడా అడుగుతున్నాం, నడి రోడ్డు మీద నిజంగానే ఒక పక్క వరదల్లో వర్షాలతో అనేక ఇబ్బందులు పడి రోడ్లు తెగిపోయి ఇంకొకటి తెగిపోయి వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించి, అంటే ఆయన ఇంటి దగ్గరే జరిగితేనే వాళ్ళ నియోజకవర్గాలకు జరిగితేనే ఆయన ఏమన్నా స్పందిస్తాడా? అది కూడా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి సార్ ఇలా ఆ ఊర్లో కొంచెం కష్టాల్లో ఉన్నారు ఒక ట్వీట్ చేయలేకపోయాడు ఇలా ఈయన.
ఒక ప్రతిపక్ష పాత్ర కోసం పాకులాడుతున్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో తుఫాన్లు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, ఓ పక్కన ఒక రోడ్లు కొట్టుకుపోతున్నాయి, ఇళ్లలో వాళ్ళు ఎక్కడెక్కడో చిక్కుకుపోయి ఉన్నటువంటి పరిస్థితి. అధికార పార్టీలో ఉన్నటువంటి జనసేన ఎమ్మెల్యేలు లేదంటే టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్ళి తిరుగుతున్నారు, వాళ్ళని బయటకు తీసుకొస్తున్నారు. కానీ ఎక్కడన్నా ఒక వైసీపీ ఎమ్మెల్యే కనిపించాడు? ఎక్కడన్నా ఒక వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఒక్క ట్వీట్ అన్నా చేశారా? వాళ్ళ సోషల్ మీడియాలో అన్నా చేశారా? ఎంతసేపు హత్య రాజకీయాలు, ఆ మరుగున పడిపోతే ఎక్కడ? అసలు దీని వెనకాల ఏం ప్లాన్ వేసాడు అన్నది ఎవరికి తెలియట్లా. ఎందుకని నేను పదే పదే హత్య రాజకీయాలని వెంటేసుకు తిరుగుతున్నాడు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. జనాలకు తెలుసు, కానీ ఆయన ఏం చేయబోతున్నాడు, ఈ హత్యల వెనక ఇంకా ఇలాంటి ఏమన్నా ప్లాన్ చేశాడా అనేది కూడా బయటికి వస్తే బాగుండదు. షర్మిల గారు నిజంగా చాలా క్లియర్గా చెప్పినటువంటి వ్యక్తి ఆమె. ఇప్పుడు చాలా క్లియర్గా చెప్పింది, ఆంధ్రప్రదేశ్లో సమస్యలు అనేక ఉన్నాయి, వాటి మీద నువ్వు పోరాడకుండా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పుడు నిలదీయండి టీడీపీని కానీ, జనసేనని కానీ, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారి గారిని, లేదా లోకేష్ గారిని కానీ. వచ్చి 4 రోజులు అయింది, 40 రోజులు, నెలన్నర అవుతుంది. మీరు ఏం చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితి ఏంటి? మా మీద ఇంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు కదా, మీరు ఎందుకు ఇప్పుడు మాట్లాడలేకపోతున్నారు అని చెప్పి మీరు అడగండి. అంతేగాని అవన్నీ కాదు. ఓ పక్క ప్రజలు ఎటుపోయినా పర్లా, ఆంధ్రప్రదేశ్ ఎటుపోయినా పర్లా, వీళ్ళ రాజకీయం మాత్రం పబ్బం గడుపుకోవాలి. వీళ్ళ రాజకీయానికి మాత్రం ఒక సవాలు కావాలి, ఏదో ఒకటి క్రియేట్ చేసుకోవాలి, పెట్టుకోవాలి. ఎంత బాగుండేది ఒక పక్క గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి హ్యాపీగా అక్కడ ఉన్నటువంటి వర్షానికి సంబంధించి, తుఫాన్లకు సంబంధించి ఎంతో మంది పెడుతుంటే అదిగో వచ్చాడు, నిజంగా నిలబడ్డాడు, అసెంబ్లీలో మాట్లాడతాడు అనుకుంటే ఏది వెళ్ళిపోయాడు. శవ రాజకీయాలు వేసుకుని, నల్లతోండలు వేసుకుని బయలుదేరిపోయాడు. కొంతమంది రౌడీ షీటర్లని, భూ కబ్జాలు చేసిన వాళ్ళని, ఇంతవరకు ఇప్పటిదాకా మటలు చేసిన వాళ్ళని వేసుకుని ప్రజల మీదకి బయలుదేరిపోయాడు. ఇది మాజీ సీఎం అనే చెప్పుకోవడానికి, అసలు ఆ పేరు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితి ఆంధ్ర ప్రజలకు